గిట్టుబాటు ధరలు, సంపూర్ణ రుణమాఫీ ప్రధాన ఎజెండాగా దిల్లీలో అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కోరుతూ వామపక్షాల మద్దతుతో 207 రైతు కూలీ సంఘాలతో కూడిన అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ సమితి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది. గురువారం నిజాముద్దీన్ నుంచి మొదలైన భారీ ప్రదర్శన దాదాపు 10 కిలోమీటర్లకు పైగా సాగి రామ్లీలా మైదానానికి చేరుకుంది. ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబ సభ్యులు వారి చిత్రపటాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. జాతీయ దక్షిణ భారత నదీ అనుసంధాన వ్యవసాయదారుల సంఘానికి చెందిన 1200 మంది సభ్యులు ఆత్మహత్య చేసుకున్న 2 రైతుల పుర్రెలు పట్టుకుని వచ్చారు. మహిళా రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భూములు కోల్పోతారని భావిస్తున్న మహారాష్ట్రలోని పాల్ఘర్కి చెందిన రైతులు వచ్చారు. రైతులు ఎర్ర టోపీలు, జెండాలతో రామ్లీలా మైదానుకు చేరడంతో ఎర్ర సముద్రాన్ని తలపించింది. రాత్రంతా రామ్లీలా మైదాన్లోనే రైతులు ఉన్నారు. ఇవాళ రామ్లీలా మైదాన్ నుంచి పార్లమెంటు వరకు ప్రదర్శన చేపట్టి అనంతరం సభ నిర్వహించనున్నారు. పార్లమెంటు వరకు అనుమతించకపోతే నగ్న ప్రదర్శన నిర్వహిస్తామని తమిళనాడుకు చెందిన ఉద్యమకారులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3500 మంది పోలీసుల్ని మోహరించారు.